ఆత్మానాత్మరహితం అచలపూర్ణోపదేశికం శ్రీనిచ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుదిరేవ జాతం శ్రీపరమానందశంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ప్రొద్దు పడుచు చోటు ప్రొద్దు నిలుచు చోటు, ప్రొద్దు పొడుచు చోటు ప్రొద్దు నిలచు చోటు, ప్రొద్దు గృంకు చోటు పొసగజూచి, ప్రొద్దెరిగిన వాడు పలుపైన యోగిరా విశ్వధాభిరామ వినురవేమ. ప్రొద్దు అనగా సూర్యుడు, ప్రొద్దు పొడుచు చోటు ప్రొద్దు నిలచు చోటు అనగా ప్రొద్దు అనగా సూర్యుడు కనుక సూర్యుడు ఉదయాస్తమానములు చెందు ప్రాక్పక్షిమములు సంసారము చేయు మధ్య ప్రదేశమును గమనించి ఆ దేశమును సూర్యుడు కాలమునకు శిక్షణము గనక ఆ కాలమును విచారించి, అంటే సద్గురుమూర్తి ద్వారా ఆ కాలమును విచారించి దేశకాలములుగానున్న వస్తువును, దేశకాలాతీతమగు వస్తువును తెలుసుకున్నవాడే నిజమైన యోగి, నిజమైన గురుపుత్రుడు అంటూ మనకు పెద్దలు తెలియచేస్తున్నారు. కనుక గురుమూర్తి ద్వారా వేమన పద్యములే కదా, అందులో ఉన్న తాత్పర్యమే భావము కదా అని భావించక, గురుమూర్తి ద్వారా చక్కగా ఈ పద్యములని గురుమూర్తి ముఖత విచారించి తెలుసుకుంటే అందులో ఉన్నటువంటి యొక్క గూఢార్థం అంటే ఏంటో మనకు తెలియబడుతుంది అంటూ తెలియచేస్తూ, జై గురుదేవా.